వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేము స్వర్ణగిరికి వచ్చామండి. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ మ్యారేజ్ భువనగిరిలో జరిగింది. దాని తర్వాత ఆన్ ది వే హైదరాబాద్కి వచ్చే దారిలో ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ముందే మేము ప్లాన్ చేసుకుని ఈ టెంపుల్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి వచ్చాము. ఇంకా సో దారిలో ఉంది కాబట్టి ఇంకా వెళ్దాము, ఎప్పటి నుంచో వెళ్ళాలని ఒక ప్లాన్ మా విష్ లిస్ట్లో ఉంది మా ఫ్రెండ్స్కి నాకు. ఇంకా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయామన్నమాట. టెంపుల్కి వెళ్ళే దగ్గరికి వెళ్తున్నంతసేపు మాకైతే ఇంకెప్పుడు వెళ్తాము అని చెప్పేసి అనిపించింది. చూడ్డానికి టెంపుల్ చాలా బాగుందండి. ఎంట్రన్స్లో ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, బట్ ఆల్మోస్ట్ అయితే డన్ అయిపోయింది. చూడ్డానికి మాత్రం అసలు మాకు వెళ్తున్నప్పుడు పీస్ అనేది చాలా బాగా అనిపించిందండి. ప్రశాంతత కోసం టెంపుల్స్కి వస్తాం కదా, అది ఇక్కడ మాకు బాగా కనిపించింది. ఇక్కడ 2 వేస్ అయితే ఉన్నాయి, ఒకటి మెట్లు ఎక్కే దారి అండ్ కారు వెళ్ళే దారి. ప్రెసెంట్ కార్స్ని అయితే పైకి వెళ్ళనివ్వట్లేదు. సో మేమైతే పార్కింగ్ స్పేస్లో కార్స్ అనేవి పార్క్ చేసుకున్నాం. సన్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో చెప్పులు వదిలేయాలా లేదంటే అక్కడ పెట్టుకోవాలా అనేది ఇంకా డిసైడ్ అవుతూనే ఉన్నాము. సో మనకి క్యారీ ఎందుకు ఎక్స్ట్రా ఐటమ్స్ క్యారీ చేయడం అని చెప్పేసి ఓన్లీ మేము అమౌంట్ మాత్రమే తీసుకున్నాము. తినొచ్చేసి నా ఫ్రెండ్స్ నీల్. సో ఇలా మేము ముగ్గురం అండి. వీడియో తీసేది హరి. తిను మీకు మధ్య మధ్యలో వీడియోస్లో అయితే కనిపిస్తూ ఉంటాడు, సో చూస్తారులేండి. ఇలా ఇంకా ఫిక్స్ అయ్యి చెప్పులు ఇక్కడే పెట్టేసి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. సో ఇంకా ఫుల్గా పెట్టేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి దిగిపోయాము. బయటకు వచ్చాక తెలిసింది చాలా వేడిగా ఉంది, బట్ ఎంతో దూరం లేదు నడిచేది అని చెప్పేసి ఇంకా నడుచుకుంటూ వచ్చేసాము. ఇదైతే ఇలా ఎంట్రన్స్ ఇలా ఉందని చెప్పేసి ఆ పైకి ర్యాంప్ ఉంది కదండి, అదే కార్స్ వెళ్ళే దారి. ఈ పక్కన ఏదైతే ఆర్చ్ ఉందో అది మెట్ల దారి అనమాట. మెట్లకి మొత్తం షేడ్ ఇచ్చారు, ఎక్కడ ఎండ తగలకుండా. సో అంత మనకి మెట్లు ఎక్కుతున్నాం అనే ఫీలింగ్ రాదు. ఎంట్రన్స్లో ఇలా పెద్ద పాదాలు, విష్ణు పాదాలు అయితే పెట్టారండి. సో ఇక్కడ దండం పెట్టుకుని మేమైతే లోపలికి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ టైం విజిట్ చేసామని చెప్పేసి మేము కొబ్బరికాయ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట మెట్లు ఎక్కుతూ. సో బెటర్ ఎప్పుడు వస్తాం మళ్ళీ అనేది తెలియదు కదా, అందుకోసమే కొబ్బరికాయ కొడదామని చెప్పేసి తులసిమాల దేవుడికి కొబ్బరికాయ తీసుకున్నాము. ఇంకా అవన్నీ తీసుకుని మెట్లు ఎక్కేసాము. ఫాస్ట్గానే ఎక్కేసామండి, ఎక్కువ మెట్లు అయితే లేవు. సో మన నార్మల్ పీపుల్ అందరూ కూడా ఎక్కచ్చు. ఇదిగోండి తినే హరి మీకు ఇంకా చాలా సార్లు కనిపిస్తాడు వీడియోస్లో. అండ్ వెళ్ళిన వెంటనే పైన కాళ్ళు కడిగేసుకున్నామండి. కాళ్ళు కడుక్కొని, మనకు తెలిసిందే కదా దేవాలయంకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవాలి కాబట్టి, సో ఇంకా కడుక్కొని లోపలికైతే వచ్చేసాము. మెయిన్ దేవుడు ఎక్కడైతే గర్భగుడి ఉందో అక్కడికి ఫోన్ అయితే ఎలౌ లేదు. సో మాకు తెలిసిన ఇంకో ఫ్రెండ్ ద్వారా మాకు విఐపి దర్శనం అయితే వచ్చిందనమాట. అండ్ మేము వెళ్ళిన రోజు హనుమాన్ జయంతి, సో చాలా ఆస్పీషియస్ డే అనిపించింది. విఐపి దర్శనానికి స్పెషల్ ఎంట్రీ టికెట్స్ ఉంటాయండి. సో ఆ అమౌంట్ అనేది పే చేసుకుని మనం విఐపి దర్శనం టికెట్స్కి అయితే వెళ్ళొచ్చు. సో మాకైతే మా ఫ్రెండ్ వల్ల ఇదొక బెనిఫిట్ అయింది, తన దర్శనం ఇప్పించాడు. ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. వన్స్ లోపల అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత హనుమాన్ పెద్ద విగ్రహం అయితే కట్టారు హనుమాన్ది. సో ఇంకా అది చూద్దామని చెప్పేసి వచ్చాము. ఆ రోజు హనుమాన్ జయంతి కాబట్టి అందరూ ఆల్మోస్ట్ ఆరెంజ్ డ్రెస్సెస్లో ఉన్నారనమాట. మాకు తెలియకుండానే మేము వెళ్ళాము. ఇంకా దండం పెట్టేసుకుని లేక్ అయితే ఉంటుంది కదా, దట్ సైడ్ వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ఇక్కడ ఎండకి డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. సన్ ఉంది అంటే కొన్ని టెంపుల్స్లో ఉంటుంది, ఉండకుండా కూడా ఉంటుంది కదా, బట్ ఇక్కడ మొత్తం టెంట్స్ వేసి మంచిగా ఎవరికి ఇబ్బంది రాకుండా కూడా పెట్టారు. అండ్ ఒకవైపు గోశాల కూడా పెట్టారండి, గోవులన్నిటిని పెట్టి. ఇప్పుడు మేమైతే అనంత పద్మస్వామిని ఉన్న లేక్ వ్యూ దాంట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది 2 ఫ్లోర్స్లో ఉందండి. కింద ఫ్లోర్ వచ్చేసి డైరెక్ట్ లేక్, పైనుంచి వ్యూ అనేది ఉంటుందన్నమాట. సో ఇది 2 ఫ్లోర్స్లో ఉంది. చాలా బాగా అనిపించింది. ఒక వైబ్ అనేది అయితే వస్తుంది అనమాట, టెంపుల్ వైబ్ బాగా అనిపిస్తుంది. నైట్ టైం వ్యూ అయితే ఇంకా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే ఒక 5 నుంచి ఆ టైంలో విజిట్ చేయండి. సో విల్ హ్యావ్ ఎ బెటర్ ఫీలింగ్.
ఇది వచ్చేసి గజస్తంభం అండి. ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు అందరూ. సో అక్కడ అవి కూడా సేల్ చేస్తున్నారు. మీరు వెలిగించాలి అనుకుంటే అవి కూడా తీసుకొని వెలిగించవచ్చు. ఇది వచ్చేసి కింద వ్యూ అండి. సో ఇది డైరెక్ట్ మనకి వ్యూ వాటర్ లేక్ వ్యూ ఉంటుంది. దేవుణ్ణి క్లియర్ గా చూడొచ్చు అనమాట ఇక్కడ. టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగా కట్టారండి. ప్రతి ఒక్కటి చాలా మంచిగా చెక్కారనమాట. సో మీరు టెంపుల్స్ విజిట్ చేసే వాళ్ళైతే ఇదొక్కటి విష్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన టెంపుల్. నార్మల్గా కూడా ఇది వెళ్ళాల్సిన టెంపుల్. సో మీరు వెళ్ళాక ఎలా ఫీల్ అయ్యారు అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.